హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. డియర్ వ్యూవర్స్, ఈరోజు మనము వై టోఫుల్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ గురించి క్లియర్గా నేర్చుకోబోతున్నాం. యాక్చువల్గా టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఖచ్చితంగా దీని మీద చాలా వర్క్ అనేటువంటి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చాలా సిలబస్ ప్రతి క్లాస్లో సిలబస్ అనేటువంటిది రెడ్యూస్ చేసి ఖచ్చితంగా టోఫెల్కి అనేటువంటిది కొన్ని పీరియడ్స్ అనేటువంటిది కేటాయించడం కూడా జరిగింది. సో 3rd నుంచి 9th వరకు మనము పిల్లలకి ఖచ్చితంగా ఈ టోఫెల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ కాన్సెప్ట్లో భాగంగా అసలు ఏంటి టోఫెల్ అంటే ఏంటి, మరి ఏంటి దాని యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటి విషయాన్ని ఈరోజు క్లాస్లో మనము క్లియర్గా తెలుసుకుందాం. ఇది ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ టోఫెల్ మీద ఒక అవగాహన అనేటువంటిది మీకు వస్తుంది. దాంతోపాటు చాలామంది ప్రాక్టీస్ పేపర్స్ అనేటువంటివి తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ప్రాక్టీస్ పేపర్స్ కోసం చాలా చోట్ల ఎదురు చూస్తూ ఉన్నారు. సో నేను నా యూట్యూబ్ ఛానల్లో తొందరలోనే వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ పేపర్స్ జూనియర్ లెవెల్ కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా ప్రైమరీ లెవెల్ కావచ్చు, సో ఈ ప్రాక్టీస్ పేపర్లకు సంబంధించినటువంటి వీడియోలు కూడా చేస్తాను. మీరు ఇబ్బంది పడకుండా వీటిని చూస్తూ ఖచ్చితంగా మీ పిల్లలకి చూపించి నేర్పించవచ్చు. సో ముందుగా దీని యొక్క ప్రొనౌన్సియేషన్ అనేటువంటి జాగ్రత్తగా గమనిద్దాం. చాలామంది దీన్ని టోఫెల్ అంటారు, కానీ అలా కాదండి, దీన్ని మనం టోఫుల్ అనాలి. టోఫుల్ ఏంటి? టోఫుల్ అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ ఫారెన్ లాంగ్వేజ్. చూడండి, మనం ఫారెన్ యూనివర్సిటీలో చదవడం అనేటువంటిది చాలామంది స్టూడెంట్స్కి ఒక కళ కదా. చాలామంది పేరెంట్స్ కూడా తమ పిల్లలు ఫారెన్ యూనివర్సిటీలో చదవాలని కోరుకుంటారు. అయితే ఈ ఫారెన్ యూనివర్సిటీలో మనము చదివేదానికి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఆ యూనివర్సిటీలు అనేటువంటివి కొన్ని ప్రొఫిషియన్సీ టెస్టులు అనేటువంటి కండక్ట్ చేస్తాయి. ఆ ప్రొఫిషియన్సీ టెస్టులలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్రొఫిషియన్సీ టెస్ట్స్ ఏంటంటే ఈ టోఫెల్. ఎందుకంటే దాదాపు వరల్డ్ వైడ్గా 150 కంట్రీస్ అనేటువంటివి ఈ టోఫెల్ స్కోర్ని క్రైటీరియాగా తీసుకుంటాయి. కాబట్టి ఈ టోఫెల్ అనేటువంటిది ఇంత ఇంపార్టెన్స్ అనేటువంటిది కలిగి ఉంది. కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ టోఫెల్ని ఇంట్రడ్యూస్ చేసింది. దట్టు పిల్లలకి బేసిక్ లెవెల్ నుంచే దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ టోఫెల్ అనేటువంటిది మనకు ఎందుకు యూజ్ అవుతుంది, మరి ఎందుకు ఇది నేర్చుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. మరి ఈ టోఫెల్ అనేటువంటిది ఈ జూనియర్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ప్రైమరీ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళల్లో ఉన్నటువంటి లిజనింగ్ స్కిల్ కావచ్చు, రీడింగ్ స్కిల్, అదేవిధంగా లాంగ్వేజ్ ఫామ్, మరియు మీనింగ్ మరియు స్పీకింగ్, ఈ 4 ఏరియాస్లలో పిల్లల యొక్క ఎబిలిటీస్ అనేటువంటివి మనం టెస్ట్ అనేటువంటిది చేస్తాం ఎగ్జామ్ ద్వారా. వాటికి సంబంధించినటువంటి ట్రైనింగే మనం పిల్లలకు ఇస్తాం. మరి ఎందుకు టోఫెల్, ఏంటి దీని యొక్క యూసేజ్ అంటే ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 1 by 1 పాయింట్. నెంబర్ 1, కనెక్ట్ విత్ న్యూ పీపుల్. చూడండి, మీరు ఆల్రెడీ టోఫెల్ ఎగ్జామ్ రాస్తున్నారంటే ఆబ్వియస్గా మీరు ఫారిన్ కంట్రీలో ఏదో ఒక యూనివర్సిటీలో చదవడానికి వెళ్తున్నారు. మరి అక్కడ ఉండేటువంటి కొత్త పీపుల్ తోటి మీరు మింగిల్ కావాలంటే, వాళ్ళతో కనెక్ట్ కావాలంటే ఆబ్వియస్గా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఖచ్చితంగా వచ్చి ఉండాలి, అంతే కదా. అది ఉంటేనే కదా మీరు వాళ్ళతోటి మింగిల్ కాగలరు. సో లాంగ్వేజ్ అనేటువంటిది లేకపోతే నువ్వు వాళ్ళతోటి కమ్యూనికేట్ కావాలంటే కష్టం. నెక్స్ట్ సెకండ్, ద లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. సో మీరు మీ వ్యాపారాన్ని ఇంటర్నేషనల్ వైడ్గా, గ్లోబల్ వైడ్గా తీసుకెళ్లాలంటే మరి ఖచ్చితంగా మీకు కమ్యూనికేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేకుండా మీరు కమ్యూనికేట్ చేయగలరండి మిగతా దేశాలతోటి? ఖచ్చితంగా కాదు. కాబట్టి ఇంగ్లీష్ అనేటువంటిది ఖచ్చితంగా మనకు చాలా అవసరము. సో మీ యొక్క బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ 3rd పాయింట్ చూడండి, ఎంజాయ్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్. ఖచ్చితంగా మీరు కనుక ఇతర దేశాలకు వెళ్ళి అలా ట్రావెల్ చేసి వద్దామని మీరు అనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండి తీరాలండి. ఎందుకంటే సో మీరు అక్కడికి వెళ్ళి మీరు ఆ ప్రదేశాలను చూడాలన్నా, అక్కడ లోకల్ పీపుల్ తోటి కమ్యూనికేట్ కావాలన్నా, మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ అనేటువంటిది ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th పాయింట్, మేక్ మోర్ మనీ. సో మీరు ఎన్నుకున్నటువంటి రంగంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే, సో మీరు గ్లోబల్గా ఎదగాలంటే, ఎక్కువ మనీ కనుక మీరు సంపాదించాలంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు అనేటువంటిది అవసరం. సో మీకు ఇంగ్లీష్ మీద పట్టు లేకపోతే ఆబ్వియస్గా మీరు ఆ పొజిషన్లోనే ఉంటారు. అక్కడి నుంచి గ్రోత్ అనేటువంటిది పెద్దగా ఉండదు మీకు. నెక్స్ట్ 5th పాయింట్ చూద్దాం, మేక్స్ యు అ బెటర్ స్టూడెంట్. ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద మీ పట్టు అనేటువంటిది ఖచ్చితంగా మిమ్మల్ని ఒక బెటర్ స్టూడెంట్గా నిలబెడుతుంది. నెక్స్ట్ 6th పాయింట్, బీ అ గ్లోబల్ స్టూడెంట్. మీరు ఒక గ్లోబల్ స్టూడెంట్గా ఉండాలంటే
సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి ఆ పిల్లలతోటి కావచ్చు, ఆ స్టూడెంట్స్ తోటి కావచ్చు, మీరు కమ్యూనికేట్ అయ్యి వాళ్ళల్లో ఒకరిగా మారిపోవాలంటే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక గ్లోబల్ స్టూడెంట్గా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలంటే మీకు ఇంగ్లీష్ అనేటువంటిది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. నెక్స్ట్ పాయింట్ అండి, ఎంజాయ్ క్లాసికల్ లిటరేచర్ అండ్ ఫిల్మ్స్. సో మీరు ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, హాలీవుడ్ మూవీస్ చూడాలన్నా, వాటికి సంబంధించినటువంటి విషయం తెలుసుకోవాలన్నా, అట్ ద సేమ్ టైం లిటరేచర్ కనుక మీరు చదవాలంటే ఖచ్చితంగా అవి ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో మీకు ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ కనుక ఉంటే ఖచ్చితంగా వాటిని చదివి మీరు ఎంజాయ్ అనేటువంటి చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, ఇమిగ్రేషన్ బెనిఫిట్స్. సో మీరు ఒక ఇమిగ్రెంట్గా మారాలంటే, సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళి వేరే కంట్రీలో ఎక్కడైనా సెటిల్ కావాలంటే, సో ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద మీ పట్టు అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఒక బెనిఫిట్ లాగా మారుతుంది. నెక్స్ట్, ఈజీ టు లెర్న్. ఏదైనా నేర్చుకోవడానికి, ఇందాక చెప్పినట్టు ఏదైనా మీరు కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా, చదవాలన్నా, తెలుసుకోవాలన్నా, ఇంగ్లీష్ మీద మీకు ఉండేటువంటి నాలెడ్జ్ అనేటువంటిది మీకు నేర్చుకోవాల్సినటువంటి విషయాన్ని తేలిక చేస్తుంది, ఈజీగా దాన్ని మీరు నేర్చుకునేటట్లు చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఇంక్రీజెస్ ఎంప్లాయబిలిటీ. ఇంగ్లీష్ మీద ఉన్నటువంటి మీ పట్టు అనేటువంటిది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మీకున్నటువంటి ఆ గ్రిప్ అనేటువంటిది మీకు బెటర్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది మీకు రావడానికి తోడ్పడుతుంది. సో మీరు ఒక మంచి ఎంప్లాయీగా సెటిల్ కావాలంటే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ అనేటువంటిది యూజ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఇంప్రూవ్స్ కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా అండి, నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మీకున్నటువంటి గ్రిప్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, మిమ్మల్ని ఒక కాన్ఫిడెంట్ పర్సన్గా నిలబెడుతుంది. సో ఒక తెలియని కాన్ఫిడెన్స్ అనేటువంటిది మీలో వస్తుందన్నమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటే. సో ఇంత ప్రయారిటీ ఉంది కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం నేర్చుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. దానికోసం ఒక స్టూడెంట్గా మీరు వెళ్ళి ఫారిన్ కంట్రీస్లో చదవాలంటే మీరు టోఫుల్ ఎగ్జామ్ అనేటువంటిది పాస్ కావాలి, దాంట్లో బెటర్ స్కోర్ చేయాలి. కాబట్టి దానికోసం మిమ్మల్ని బేసిక్ లెవెల్ నుంచే ట్రైన్ చేసే విధంగా గవర్నమెంట్ డిసైడ్ అనేటువంటి చేసింది. సో ఇదండి వై టోఫుల్ అనేటువంటి ఈ వీడియోకి సంబంధించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషను. సో తొందరలోనే మనము వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్టులు కూడా చేసుకుందాం.